దేశంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయన్నారు బీజేపీ నేతలు. ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. కాళేశ్వరంపై విచారణతో ఒరిగేదేమీ లేదన్నారు. రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఒక్కటే అన్నారు. వారి మధ్య రహస్య ఒప్పందాలున్నాయన్నారు నేతలు. డీలిమిటేషన్తో దక్షిణాదికి నష్టం లేదన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు నగరవాసులకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు కమలం లీడర్స్. పశ్చిమాసియాలో భీకర యుద్ధం జరుగుతున్నా భారత్లో గ్యాస్, ఆయిల్ కొరత లేదన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. మోదీ నాయకత్వంలో దేశం స్థిరంగా ముందుకు సాగుతోందన్నారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందనే నమ్మకం ఉందన్నారు. దిల్సుఖ్ నగర్ కు చెందిన వివిధ పార్టీల నాయకులు బీజేపీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. హైదరాబాద్ లో పార్టీ కార్యకర్తలు జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు రామచంద్రరావు. బీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి చాలామంది మాజీ కార్పొరేటర్లు కూడా మన బీజేపీలో కూడా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా సంకేతం దేనికంటే రేపు రాబోయేటటువంటి ఒక జీహెచ్ఎంసీ అయితేంది, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అయితేంది, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఈ 3 కార్పొరేషన్లు కూడా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోబోతుందనేది. దేశంలో జరుగుతున్న రాజకీయ, ఆర్థిక, సామాజిక అభివృద్ధి గురించి ప్రధాని మోదీ మన్ కీ బాత్ లో ప్రజలతో పంచుకుంటున్నారని చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ హైదర్గూడలో మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రజలతో కలిసి వీక్షించారు. మన్ కీ బాత్ తో ప్రజలను చైతన్యం చేస్తూ ప్రధాని ప్రపంచానికి తెలియజేస్తున్నారని చెప్పారు కిషన్ రెడ్డి. వర్తమాన రాజకీయ, సామాజిక, ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలలో మరి జరుగుతున్నటువంటి మార్పులు గాని, దేశ ప్రజలు చేస్తున్నటువంటి అనేక రకాల ఇన్నోవేటివ్ కార్యక్రమాల గురించి కానీ ప్రజలను చైతన్యం చేసేటువంటి అద్భుతమైనటువంటి వేదిక మన్ కీ బాత్. కాళేశ్వరంలో కోరిన విచారణలో రాష్ట్ర ప్రభుత్వానికి క్లారిటీ లేదని విమర్శించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కాళేశ్వరంపై సీబీఐతో విచారణ వల్ల ఒరిగేదేమీ లేదన్నారు. కాళేశ్వరం మీద ఉన్న శ్రద్ధ డ్రగ్స్, ఈ కారు రేస్, విద్యుత్ కొనుగోలు, ఫామ్ హౌస్, ఫోన్ ట్యాపింగ్ కేసులపై ఎందుకు లేదన్నారు. రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఒక్కటే అన్నారు. వారు ఒక్కటి కాకపోతే అకున్ సబర్వాల్ రిపోర్టును బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ కు రేవంత్ రెడ్డికి మధ్య రహస్య ఒప్పందాలు జరిగాయని ఆరోపించారు బండి సంజయ్. మైనింగ్ స్కామ్ జరిగింది అని బీఆర్ఎస్ అంటారు. అనగానే మరి 10 సంవత్సరాలు దిద్దామా అంటారు. లేకపోతే ఇంకో స్కామ్ అంటారు, మళ్ళీ 10 సంవత్సరాలు దిద్దామంటారు. అంటే మీరు 10 సంవత్సరాలు దోసుకున్నారు, మీరు 2 సంవత్సరాలు దోసుకుంటున్నాము, మీరు అడగద్దు, మేము అడగాము. ఇది క్లారిటీ. డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం లేదన్నారు రాజ్యసభ బీజేపీ సభ్యుడు లక్ష్మణ్. రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఉన్న సీట్లకు అదనంగా 50% పెంచుతామని మోదీ, అమిత్ షా స్పష్టంగా చెప్పారన్నారు. 33% రిజర్వేషన్లు వస్తూ ఉండటంతో మహిళలంతా సంతోషంగా ఉన్నారని చెప్పారు లక్ష్మణ్. హోంమంత్రి అమిత్ షా గారు 50% సీట్ల మేరకు ప్రోరాటా బేస్ అనుగుణంగా పెంచుతామని చెబితే దానిని వక్రీకరించి ఎందుకో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ పునర్విభజన అనగానే ఎందుకు ఇవాళ జంకుతున్నాడో అర్థం కావటం లేదు. నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా దగ్గర యువ భారత్ రన్ లో పాల్గొన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు యువత చెడు వ్యసనాలకి అలవాటు పడొద్దన్నారు. యువత ఫిట్ గా ఉండవలసిన అవసరం ఉందన్నారు.